ప్రపంచమంతా వారి సేవలను అద్భుతమని కొనియాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థతో అంతా సంతోషంగా ఉంటే టీడీపీ జనసేన కూటమి నేతలు మాత్రం కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. వాలంటీర్లపై నోటికొచ్చింది వాగుతున్నారు. మొన్న చంద్రబాబు, నిన్న పవన్ కళ్యాణ్, నేడు మరో నేత. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసిపారేస్తామని చంద్రబాబు ఇప్పటికే పదే పదే హెచ్చరించారు. తాజాగా టీడీపీ నేత బొజ్జల వాలంటీర్లను ఏకంగా జిహాదీ ఉగ్రవాదులుగా అభివర్ణించి తమ కూటమి కుసంస్కారాన్ని చాటుకున్నారు. కూటమి కూతలపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిందే అంటున్నారు వారు. వాలంటీర్ అనగానే చాలామంది లబ్ధిదారులు 1వ తారీఖున పింఛను డబ్బులతో ఇంటికొచ్చి తలుపు తట్టే లక్ష్మీదేవితో పోలుస్తారు. ప్రభుత్వం అందించే 1,00,000 సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరుస్తోన్న వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వారి చేత దరఖాస్తులు చేయించి మరీ పథకాలను అమలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో వారు కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు కానీ చూడటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన రోజునే కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడొద్దని దిశానిర్దేశనం చేశారు. దానికి అనుగుణంగానే వాలంటీర్లు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ఇంత మంచి వ్యవస్థను తమకు అందుబాటులోకి తెచ్చినందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే ప్రజల ఇళ్లకు వచ్చి చేరిందన్న భావన నెలకొంది. అందుకే ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువయ్యారు. దీన్ని గమనించడంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో భయం మొదలైంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే, ప్రజలకు ప్రభుత్వ పథకాలు నిరాటంకంగా అందితే ఇక రాజకీయంగా తమ పని ఖాళీ అవుతుందని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఆక్రోశంలోంచే వాలంటీర్ వ్యవస్థపై కక్షగట్టేశారు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు ఇళ్లల్లో మగాళ్లు లేనప్పుడు వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ తనకే సాధ్యమైన వెకిలి మాట ఒకటన్నారు చంద్రబాబు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అది కూడా చేలోకే దూకుతుంది. చంద్రబాబు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను విమర్శించడం మొదలు పెట్టారో ఆ వెంటనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మారు. చంద్రబాబు కన్నా ఓ అడుగు ముందుకు వేసి వాలంటీర్లు ఇళ్లల్లో ఉన్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వారి సమాచారాన్ని అసాంఘిక శక్తులకు చేరవేసి వారిని కిడ్నాప్ చేయిస్తున్నారని పవన్ దిక్కుమాలిన ఆరోపణ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థ అధికారులు తనకు చెప్పారని చెప్పుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఆయన ఏ చట్టసభలోనూ సభ్యుడు కారు, కేంద్ర ప్రభుత్వంలో భాగం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు సీనే లేదు. మరి ఏ హోదా ఉందని కేంద్ర నిఘా బృందాలు పవన్ కళ్యాణ్ చెవిలో రహస్యాలు చెప్తారు? నిజంగానే ఏపీలో మహిళల అక్రమ రవాణా జరిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతుందా?
రాష్ట్రంలో మహిళా సంఘాలు ఊరికే ఉంటాయా? చంద్రబాబు అడుగుజాడల్లో నోటికి ఏదొస్తే అది కూసేయొచ్చని పవన్ భావిస్తే ఏం చెప్పాలి? ఈ వదరబోతుతనాన్ని పవన్ భాషల్లోకి తర్జుమా చేస్తే బాబు పవన్లు కొవ్వెకి కొట్టుకుంటున్నారని అర్థం వస్తుందంటున్నారు భాషా శాస్త్రవేత్తలు. యథా నేత తదా క్యాడర్ అనే చంద్రబాబే దగల్బాజీ రాజకీయం చేస్తే టీడీపీ నేతలు హుందాగా ఎలా ఉంటారు? ప్రొద్దుటూరులో టీడీపీ నేత ప్రవీణ్ అయితే వాలంటీర్లను అంకుశం సినిమాలో ప్రతినాయకుడు రామ్రెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లినట్లు కొడతానని హెచ్చరించారు. వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో వేపిస్తా. అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎంత కొట్టారు? అట్ట కొట్టి నడిపిస్తా. ఈ సందులో మడి అట్ట కొట్టి నడిపిస్తా. అంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉంటుంది కోటింగ్ కారాలు చేస్తే. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఉత్తా నరసింహారెడ్డి వాలంటీర్ల కాళ్ళు చేతులు నరికించేస్తానని బెదిరించారు. వాళ్ళ పని అయిపోయింది. 4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. 2 నెలలు ఉన్నాయి. ఎలక్షన్ కూడా వస్తుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరికైనా పెన్షన్ పోయినా మీకు ఏదైనా వచ్చే ఆదాయం పోతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు మళ్ళా కొత్త ఎత్తున్నంత వరకు నా సొంత డబ్బులైనా మీ అందరికి కూడా ఇస్తానని తెలియజేస్తాను. ఎవరు భయపడాల్సిన పని. అట్లా తప్పుగా తీసుకొని వారి ఉద్యోగం తీపిస్తా, అవసరమైతే కాలు చేయి కూడా నరికిస్తాను మీ అందరికి కూడా చెప్తాను. వాళ్ళందరికీ కూడా వాలంటీర్లపై తాను పవన్ కళ్యాణ్ చేసిన దాడిని తమ నేతలు కొనసాగిస్తూ ఉండడాన్ని చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదన్నారు చంద్రబాబు. వాలంటీర్ల వల్ల ఎవరికైనా మేలు జరిగిందా అని ఆయన చాలా సందర్భాల్లో నిలదీశారు. తాను పొరపాటున కానీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేస్తానన్నారు. చంద్రబాబు మనసెరిగి నడుచుకునే టీడీపీ నేతలు వాలంటీర్లపై దాడులు పెంచుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను ఏకంగా జిహాదీకి తెగబడే టెర్రరిస్టులతో పోల్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా. అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే ఈ జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్టు ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని దగ్గర పెడతారు. ఇది పచ్చ పార్టీ సంస్కారం. ఇది పసుపు నేతల విద్వేషం. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై విపక్ష కూటమి కడుపు మంటకు ఇంతకు మించిన నిదర్శనాలు అవసరం లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ జనసేనల వికృత చేష్టలు, విషపు మాటలు, వెకిలి వేషాలు వాలంటీర్ల మనసులను తాత్కాలికంగా గాయపరచవచ్చు. కానీ 5.5 కోట్ల మంది ఆంధ్రులకు నికార్సైన సేవలు అందించాలన్న వారి ఉక్కు సంకల్పం చెక్కు చెదరు.